the probability MSET mathematics. Uh, the first question is the probability function of a function of a discrete random variable random variable x is given by p of x is equal to small r is equal to k into r square, where r is equals to -2 comma -1 comma 0 comma 1 comma 2 comma 3, and k is constant. K is constant. The sum of the variance and variance of x and the square of the mean of and the square of the mean of x is దానికి ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ ఆప్షన్ 81/19, బి 27/19, సి 18/19, డి 115/. Can you read శ్రీయార్షిని ఒకసారి ప్రాబ్లం రీడ్ చేయగలుగుతావా? అయిపోయిందా? రాసుకున్నావా? రాసుకున్నా సార్. ఒక్కసారి ప్రాబ్లం రీడ్ చేయి. The probability function of discrete random variable x is given by p of x is equals to r, k r square equals to k r square, where r is equals to -2 comma -1 0 1 2 3 and k is constant. The sum of variance of x and the square of the mean of x is. ఓకే, స్క్వేర్ ఆఫ్ ద మీన్ ఆఫ్ ఎక్స్ అన్నారు. సో ఇక్కడ మనం వేరియన్స్ ఫార్ములా రాసుకుంటే దట్ ఈజ్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ మ్యూ స్క్వేర్. మ్యూ అంటే మీన్ అన్నట్టు. సో ఇప్పుడు ఈ రెండు తీసుకుంటే సిగ్మా స్క్వేర్ ప్లస్ వేరియన్స్ అంటే దీన్ని సిగ్మా స్క్వేర్ అంటాం. మ్యూ అంటే ఏంది? మీన్ అన్నట్టు. ఈ మీన్ని ఇటు లెఫ్ట్కి తీసుకుంటే సిగ్మా స్క్వేర్ ప్లస్ మ్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని రాస్తాం. సో ఇప్పుడు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏం రాయొచ్చు అంటే సిగ్మా ఆఫ్ xi స్క్వేర్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ xi అని రాస్తాం. సో దాని కొరకు ఇప్పుడు సిగ్మా ఆఫ్ xi స్క్వేర్ అంటే ఏంది? మనకు xi అంటే ఏం తీసుకోవాలి? అది ఆర్ వాల్యూస్ -2
హోల్ స్క్వేర్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ xi ఎంత ఇచ్చాడు అక్కడ. ప్రాబబిలిటీ ఆఫ్ xi అంటే మనకు p ఆఫ్ xi అంటున్నాం. p ఆఫ్ xi అంటే దీనికి k r స్క్వేర్ అని ఇచ్చాడు చూసారా. అంటే k ఇంటూ దానికి ఏం తీసుకోవాలి, ఆర్ స్క్వేర్ అంటే మళ్ళీ -2 హోల్ స్క్వేర్. సిగ్మా అంటే మళ్ళీ సెకండ్ ఆర్ ఏమున్నది వాల్యూ -1 స్క్వేర్ ఇంటూ దీన్ని p ఆఫ్ xi అంటే ఏం తీసుకోవాలి, మళ్ళీ k ఇంటూ ఇది p ఆఫ్ x అంటే ఏంది k ఇంటూ ఆర్ స్క్వేర్ కదా. సో k ఇంటూ -1 హోల్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ అంటే ఓకేనా. మళ్ళీ థర్డ్ ఏముంది 0 స్క్వేర్ ఆర్ అంటే ఇంటూ k ఇంటూ 0 స్క్వేర్ ఓకేనా ప్లస్ 1 స్క్వేర్ దిస్ ఈజ్ ఆర్ స్క్వేర్ అంటే x స్క్వేర్ అంటే ఏంది 1 స్క్వేర్ ఇది ఇంటూ k ఇంటూ దిస్ ఆర్ స్క్వేర్ అంటే ఏంది kr స్క్వేర్ అంటే 1 స్క్వేర్ తీసుకోవాలి ప్లస్ 2 స్క్వేర్ 1 2 కదా k ఇంటూ దిస్ ఈజ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఓకే ఇంటూ k ఇంటూ దిస్ ఈజ్ 3 స్క్వేర్ ఓకేనా. ఇది అర్థమైందా, ఈ స్టెప్ అర్థమైందా, అండర్స్టాండ్ అయిందా. ఇక్కడ xi బదులు ఈ ఆర్ వాల్యూస్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ కేఆర్ స్క్వేర్ లో ఆర్ బదులు మళ్ళీ ఈ ఆర్ వాల్యూసే తీసుకుంటాం ఓకేనా, అర్థమవుతుందా. సో దీన్ని నెక్స్ట్ సింప్లిఫై చేస్తే ఇక్కడ -2 హోల్ స్క్వేర్ అంటే ఏంది 4 ఇంటూ -2 హోల్ స్క్వేర్ అంటే 4k ఇది ప్లస్ 1 ఇంటూ k ఇంటూ -1 స్క్వేర్ అంటే kనే ఇక్కడ ప్లస్ 0 ఇది 0 స్క్వేర్ ఇంటూ సంథింగ్ 0 ప్లస్ 1 ఇంటూ దిస్ k స్క్వేర్ ఇంటూ 1 అంటే ఏంది kనే ప్లస్ ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 అయితే 4 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 అంటే 4 4 జా 16k ప్లస్ దిస్ ఈజ్ 9 అండ్ 9 ఇంటూ దిస్ 9 అంటే ఏమవుతుంది 81k అవుతుంది ఓకేనా. సో అప్పుడు ఇది అంటే దీన్ని ఇంకా మనం ఇట్లా రాద్దాం 4 ఇంటూ 4k ప్లస్ దీన్ని ఇట్లాగే రాద్దాం 1k ప్లస్ 0 ప్లస్ ఇక్కడ k ప్లస్ ఇక్కడ 4 కదా 4 ఇంటూ ఇది ఏమవుతుంది 4kనే ప్లస్ 4 ఇంటూ 4k ప్లస్ ఈ మనం మొత్తం సింప్లిఫై చేయకుండా లాస్ట్ ది 9 ఇంటూ 9k అని రాస్తాం. సో దీన్ని ఇప్పుడు చూస్తే 4k అన్ని ఇక్కడ మనం తీసుకున్నాం ఇట్లా. సో దీంట్లో 16 ఇక్కడ 81 4k ఇవన్నీ కలపండి 16k ప్లస్ 1k ప్లస్ 0 ప్లస్ k ప్లస్ 81k ఎంత వచ్చింది 115k 115 ఓకే. సో 115k అని వచ్చింది. ఇప్పుడు మనకి ఇచ్చిన దాని నుంచి మనం ఇదంతా దేనికి ఈక్వల్ అని తీసుకుంటున్నాము సమ్ ఆఫ్ వేరియన్స్ అండ్ స్క్వేర్ ఆఫ్ ద మీన్ ఓకేనా. అంటే సిగ్మా స్క్వేర్ ప్లస్ మ్యూ స్క్వేర్ ఈక్వల్ టు మనకు ఎంత వచ్చింది 115k వచ్చింది. ఇప్పుడు మనకు ఫస్ట్ ఈ ఈక్వేషన్ తీసుకున్నాం కదా, అంటే మనకు ప్రాబబిలిటీ సమ్ అన్ని కలిపితే ఎంత అవుతుంది p ఆఫ్ xi ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది ఓకేనా. ఈ ప్రాబబిలిటీస్ అన్ని కలపండి. ప్రాబబిలిటీస్ అంటే ఏంటివి p ఆఫ్ x ఉన్నది కదా k ఈ ప్రాబబిలిటీస్ ఏంది k ఇంటూ ఆర్ స్క్వేర్ అని ఉంది అంటే k ఇంటూ మనకి ఏంది ఇది -2 హోల్ స్క్వేర్ అంటే ఏంది 4k అవుతుంది ప్లస్ ప్రాబబిలిటీస్ చేస్తున్నాను నేను p ఆఫ్ ఇది xi చేస్తున్నాను p ఆఫ్ xi సమ్
probability sum, it is equal to మనకు తెలుసు ప్రాబబిలిటీ సమ్. ఇది రాసుకున్నారా? ఇది ఇక్కడ దాకా నోట్ చేసుకున్నారా? కంప్లీట్ అయిందా శిరీష? ఆగండి సార్, ఇక్కడ దాకా రాసుకో తొందరగా. ప్రాబబిలిటీ సమ్ అంతా కలిపితే ఎంత అవుతుంది? 1 అవుతుంది, అంతే కదా? అన్ని ప్రాబబిలిటీస్ 1 కంటే సమ్ మొత్తం 1 కంటే ఎక్కువ ఉండొద్దు. అంటే మనకి ఇచ్చిన ఆన్సర్స్ లో ఈ 181/19 ఇది రావాలి, ఇది 27/19 ఇవి ఉన్నాయి కదా ఏబిసిడి, ఇవి రావాలి ఈ ఫామ్ లో. సో ఇప్పుడు ఇది అయిపోయిందా? కంప్లీట్ సార్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు పి ఆఫ్ ఇప్పుడు మన గివెన్ ప్రాబ్లం లో ఎందుకు ఇట్లా అయింది? శిరీష, పి ఆఫ్ ఎక్స్ఐ అంటే మనకి ఏమి ఇచ్చాడు? దిస్ ఈజ్ పి ఆఫ్ ఎక్స్ఐ ప్రాబబిలిటీ ఈక్వల్ టు కే ఇంటూ ఆర్ స్క్వేర్ అని ఇచ్చారు. సో దీన్ని మనము సిగ్మా పి ఆఫ్ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని టోటల్ అన్ని చేస్తే ఎంత? 1 కంటే ఎక్కువ కాకూడదు. అంటే ఫస్ట్ వాల్యూ ఎంత ఉంది మనకు? -2 ఉంది, -2 ఉంది కదా, అంటే కే ఇంటూ -2 హోల్ స్క్వేర్. సెకండ్ వాల్యూ ఎంత ఉంది చెప్పండి? ఆర్ వాల్యూ -1 ఉంది. అంటే ఇది సిగ్మా చేస్తే అన్ని వాల్యూస్ దేనికి ఈక్వల్ అవుతాయంటే -2 హోల్ స్క్వేర్, కే ఇంటూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ కే ఇంటూ సెకండ్ వాల్యూ ఎంత ఉంది? -1 హోల్ స్క్వేర్ ఆర్ స్క్వేర్లో ప్లస్ కే ఇంటూ దిస్ 0 స్క్వేర్ ప్లస్ కే ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ కే ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ కే ఇంటూ 3 స్క్వేర్. ఓకేనా? సో ఇవి రాసుకుంటే ఇది ఏమవుతుంది? -2 హోల్ స్క్వేర్ అంటే 4k ప్లస్ ఇది k ప్లస్ ఇది 0 ప్లస్ ఇది k ఇంటూ 1 స్క్వేర్ అంటే k అవుతుంది ప్లస్ 4k ప్లస్ ఏంది 9k. సో ఈ సమ్ అంతా దేనికి ఈక్వల్ అవుతుంది? 1కి ఈక్వల్ అవుతుంది, ప్రాబబిలిటీ సమ్. సో మొత్తం కలపండి, ఇవి ఎంత అవుతుంది? ఈ వాల్యూస్ అంత ఎంత అవుతుంది? 19k అవుతుంది. సో 19k అన్నప్పుడు మనకు 19k ఈజ్ ఈక్వల్ టు సమ్ మొత్తం 1 అవుతుంది. సో k ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/19. ఇప్పుడు మనకు వేరియన్స్ ప్లస్ మ్యూ స్క్వేర్ మీన్ స్క్వేర్ ఈక్వల్ ఎంత వచ్చింది? 115
కే. ఇప్పుడు దీని వాల్యూ కనుక్కోమన్నాడు. మన లాస్ట్ ప్రాబ్లంలో ఆన్సర్ ఇది కనుక్కోవాలి. సో 115 ఇంటూ కే వాల్యూ ఎంత వచ్చింది? 1/19. కే వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? అది 115/19. ఇప్పుడు ఆప్షన్ ఎన్నోది కరెక్ట్ అక్కడ? ఆప్షన్ 4. ఓకే ఓకే ఓకే. సో రాసుకోండి. Completed, sir. ఏంది? కంప్లీటెడ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. శిరీష కంప్లీటెడా? Complete, sir. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ద సపోర్టింగ్ లైన్ ఆఫ్ ద వెక్టార్ I plus j minus 2k r. సో ఇక్కడ ద డైరెక్షన్ కొసైన్స్ క్వశ్చన్ the direction cosines of the supporting line of the vector I plus j minus 2k r అని ఇస్తారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇస్తారంటే ఫస్ట్ ఆప్షన్ ఏ 1/√6 1/√6 minus 2/√6. సెకండ్ ఆప్షన్ 1/2 1/2 minus 1. థర్డ్ ఆప్షన్ 1/√6 1/√6 2/√6. ఫోర్త్ ఆప్షన్ minus 1/2 minus 1/2 minus 1. సో ఇప్పుడు డైరెక్షన్ కొసైన్స్ అన్నప్పుడు డైరెక్షన్ రేషియోస్ రాద్దాం. ఫస్ట్ డైరెక్షన్ రేషియోస్. ద డైరెక్షన్ రేషియోస్ ఆర్ ఇట్స్ డైరెక్షన్ రేషియోస్. డైరెక్షన్ రేషియోస్ ఆర్. ఇప్పుడు దీనిలో కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి చెప్పండి? 1 1 -2. ఇవే డైరెక్షన్ రేషియోస్. 1 1 -2. ఓకేనా? ఇప్పుడు వీటి యొక్క డైరెక్షన్ రేషియోస్ హెన్స్ మనం చేయాల్సింది డైరెక్షన్ రేషియోస్. సారీ, డైరెక్షన్ రేషియోస్ ఏమో 1 1 -2. దానివల్ల డైరెక్షన్ కొసైన్స్ ఏమవుతుందంటే ఈ 1 దీని యొక్క కోఎఫిషియంట్ ఏముంది? 1 ఉంది, √1² ప్లస్ సెకండ్ది కూడా జేది 1 ఉంది, +1² అండ్ కేది -2² మళ్ళీ ఈ డైరెక్షన్ రేషియో తీసుకోండి 1/2
under root 1 square plus 1 square plus minus 2 whole square, comma, Option 1. minus 2 by under root 1 square plus 1 square plus minus 2 whole square. సో ఇవి డైరెక్షన్ కొసైన్స్. అంటే ఏమవుతుంది, ఇది 1/√6 కామా 1/√6 కామా minus 2/√6. ఆన్సర్ ఏది శ్రేయస్ని? Option 1, sir. ఓకే. కంప్లీటెడా శిరీష? Complete, sir. వాడు స్కూల్కి వెళ్తాడా? ఒక్క నిమిషం. So next question, if the line of a question, if the line వినపడుతుందా? If the equation of a line parallel to 3x minus 2y plus 5 equal to 0 and at a distance of 5 units from it is 3x minus 2y plus c equal to 0, then c is equal to, okay na, options A 5 into 1 plus or minus root 13 by root 13. Next, B option 5 into plus or minus root 13 plus 1. C option 5 into root 13 plus or minus 1. D 5 into minus 1 plus or minus
√13 అంటే ఇక్కడ అన్నది మీకు ఏమన్నాడు అనే క్వశ్చన్ అర్థం కావాలి. ఒక్కసారి శిరీష ఈ క్వశ్చన్ చదువు. రీడ్ చేస్తున్నాం క్వశ్చన్. If the equation of a line parallel to 3x minus 2y plus 5 equals to 0 and at a distance of 5 units from it 3x minus 2y plus c equals to 0, then c is equals to. వెరీ గుడ్. సో ఇక్కడ దీనికి సంబంధించి క్వశ్చన్లో మనకు 2 ప్యారలల్ ఈక్వేషన్స్ ఎట్లుంటాయంటే, ఇది డల్గా ఉంది. ఓకే, 2 ప్యారలల్ ఈక్వేషన్స్ ఎట్లుంటాయి? ఒక ప్యారలల్ ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ సంథింగ్ మనకు c అని ఉంది అనుకుందాం ఈక్వల్ 0. ఇంకో ప్యారలల్ ఈక్వేషన్ ఎట్లుంటుంది? ax ప్లస్ by ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఏముంటుంది? కాన్స్టెంట్ మాత్రమే మారుతుంది. సో ఇవి రెండు ఎట్లుంటాయి? ప్యారలల్ ఈక్వేషన్స్, ప్యారలల్ లైన్స్. అండర్స్టాండ్? ఓకేనా? సో ఇప్పుడు దీనికి డిస్టెన్స్ కి మనకు ఫార్ములా అడిగారు, అది సి వాల్యూ కనుక్కోమన్నారు. అంటే ఫస్ట్ ప్యారలల్ లైన్ ఏంది? 3x minus 2y plus 5 equal to 0. ఇంకో ప్యారలల్ లైన్ ఏంది? 3x minus 2y plus c equal to 0. ఇప్పుడు దీని కొరకు డిస్టెన్స్ కనుక్కో, ఈ సి వాల్యూ కనుక్కోవడానికి డిస్టెన్స్ కి ఫార్ములా ఏంటంటే c మైనస్ ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ c, ఇది -5, ఈ c నుంచి 5 తీసేయాలి కాన్స్టెంట్, బై అండర్ రూట్ ఆఫ్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఏది తీసుకుంటాము? k మైనస్ c మాడ్యులస్ బై అండర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది డిస్టెన్స్ ఫార్ములా. అర్థమైందా? డిస్టెన్స్ కి ఫార్ములా అంటే ఇక్కడ ఏమవుతుంది? 3 స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు ప్రాబ్లంలో? ఎన్ని యూనిట్స్ ఇచ్చాడు? ఎన్ని యూనిట్స్? 5 యూనిట్స్ ఇచ్చాడు. శిరీష డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 5 యూనిట్స్. సో c మైనస్ 5 బై ఇది √3 స్క్వేర్ అంటే 9 ప్లస్ ఇది ఏమవుతుంది? -2 స్క్వేర్ అంటే 4, అంటే 9 ప్లస్ 4 అంటే 13 ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుంది? 5. సో అప్పుడు c మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఈ √13 ఇటు పోతే 5 ఇంటూ √13 అవుతుంది. ఓకేనా? సో అప్పుడు c ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 5 ఇంటూ √13 ప్లస్ 5, ఈ 5 ఇటు పోయింది. సో 5 కామన్ తీస్తే ఇక్కడ 5 ఇంటూ √13 ప్లస్ 1. సో ఆప్షన్ ఏది కరెక్ట్? ఆప్షన్ దీంట్లో ఏది కరెక్ట్? ఇది కాదు, సారీ. √13 అంటే దీని ముందు ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది, √13 ముందు. అంటే ఆన్సర్ ఏది కరెక్ట్? బి కరెక్ట్. ఓకేనా? అర్థమైందా? ఓకేనా? అండర్స్టాండ్ అయిందా? ఓకే సార్. నోట్ చేసుకో. మీకు నెట్వర్క్ ప్రాబ్లం వచ్చిందా? లెఫ్ట్ అయిపోయింది. నోట్ చేసుకున్నావు అది? కొద్దిగా
కంప్లీటెడా? Complete, sir. కంప్లీటెడా? Complete, Okay. sir. Next problem. Okay. Okay, can we continue? Continue చేద్దాం కదా. చెప్పండి సార్. ఓకే. సో ఒక క్వశ్చన్ రాసుకో. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, in a triangle ABC, if A plus C equal to 5B, comma, then cot A by 2 into cot C by 2 is equal to. So options 2, 1 by 2, C 3 by 2, D 2 by 3. సో దీనికి సొల్యూషన్ సో శ్రీహర్షిని నెట్వర్క్ ప్రాబ్లమా? ఎస్ సార్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, శిరీష క్వశ్చన్ చదువుతావా ఒకసారి? క్వశ్చన్ చదువు. ఇన్ ఏ ట్రయాంగిల్, శిరీష. Equals to 5B, then cot A by 2, cot C by 2 is equals to. cot B by 2 is this అన్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, దిస్ ఈస్ cot A by 2, cot C by 2 తీసుకుంటాం. దీన్ని తీసుకొని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ cot A by 2 అంటే ఏంటి, ఇంటూ cot C by 2 ఇది cot C by 2 తీసుకుందాం. సో cot A by 2 ను S లో రాసుకుంటే అండర్ రూట్ S ఇంటూ S మైనస్ A బై దిస్ S మైనస్ B ఇంటూ S మైనస్ C అని రాస్తాం. ఓకేనా? ఇది ఫార్ములా, cot A by 2 కి ఫార్ములా. నెక్స్ట్ cot C by 2 రాసుకుంటే అండర్ రూట్ S ఇంటూ S మైనస్ C బై S మైనస్ A ఇంటూ S మైనస్ B అని రాస్తాం. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనము మల్టిప్లై చేసుకుంటే మొత్తంగా ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ పైన న్యూమరేటర్లో S ఇంటూ S స్క్వేర్. సో ఇక్కడ S మైనస్ A ఇంటూ S మైనస్ C అవుతుంది బై ఇక్కడ డినామినేటర్ ఏమవుతుంది, రూట్ సెపరేట్ చేసి రాస్తున్నా. ఇక్కడ S మైనస్ A ఇంటూ S మైనస్ B హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ B హోల్ స్క్వేర్ ఇంటూ S మైనస్ C. సో ఈ న్యూమరేటర్లో ఇక్కడ మనం తీసుకుంటే సెపరేట్గా తీసుకుంటే యాక్చువల్గా ఇది రెండు సేమ్ రూట్లో ఉంటాయి కదా.
అప్పుడు ఇది ఇది క్యాన్సల్ అవుతుంది, రూట్ ఒకటే కదా, సో ఇది క్యాన్సల్ అవుతుంది. ఇక మిగిలింది ఏంది, రూట్ ఆఫ్ ఎస్ స్క్వేర్ అంటే ఎస్ బై రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఎస్ మైనస్ బి అవుతుంది. ఓకేనా. ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేస్తామంటే న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేద్దాం, 2s. డినామినేటర్ ఆల్సో మల్టిప్లై విత్ 2s మైనస్ బి. సో 2s బై 2s మైనస్ 2b ఇది డినామినేటర్. అప్పుడు ఇది మనం దీన్ని ఏం రాయొచ్చు, 2s అంటే ఫార్ములా ఏంటి, a ప్లస్ బి ప్లస్ సి బై 2s అంటే ఏంటి, మళ్ళీ a ప్లస్ బి ప్లస్ సి, 2sకి a ప్లస్ బి ప్లస్ సి అంటాం, మైనస్ 2b. సో ఇప్పుడు దీన్ని a ప్లస్ బి అంటే మనకి ఏమి ఇచ్చాడు, a ప్లస్ సి అంటే డాటాలో ఏమి ఇచ్చాడు, ఇక్కడ ప్రాబ్లంలో a ప్లస్ సి అంటే ఏమి ఇచ్చాడు, వాట్ ఈస్ గివెన్ a ప్లస్ సి, 5b. ఇప్పుడు a ప్లస్ బి ప్లస్ 5b ఇచ్చాడు. సో మనకు వచ్చింది ఇక్కడ a ప్లస్ బి ప్లస్, ఇక్కడ కింద డినామినేటర్ ఏమవుతుంది, b మైనస్ 2b అంటే a మైనస్ బి ప్లస్ సి. ఇది అవసరం లేదు, ఇక్కడ ఏముంది, a ప్లస్ బి ప్లస్ సి మైనస్ 2b అని ఉంది. సో ఇక్కడ a ప్లస్ సి బదులు 5b రాద్దాం, 5b ప్లస్ బి బై ఇక్కడ a ప్లస్ సి అంటే ఏంటి 5b, ఇక్కడ b మైనస్ 2b అంటే మైనస్ b. ఓకేనా. అంటే అప్పుడు ఇది ఏమవుతుంది, 6b బై ఇక్కడ 4b అవుతుంది, bb క్యాన్సల్ అవుతుంది. 3/2. ఎస్, 3/2 ఇస్ ద ఆన్సర్. ఓకేనా. ఎస్ హర్షిని అర్థమైందా, ఓకేనా. ఎస్ సార్, అర్థమైంది సార్. శిరీష ఓకేనా. ఓకే సార్. కంప్లీటెడా మరి, కంప్లీట్ అయిందా, నెక్స్ట్ ప్రాబ్లం చెప్పమ్మా. రాసుకున్నారా, శిరీష రాసుకున్నారా, కంప్లీట్ సార్. రాసుకున్నావా, ఓకేనా. ఓకే సార్. ఓకే ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే √3 cosec 20, √3 cosec 20 minus sec 20 degrees is equal to. సో దీని వాల్యూ రాయమంటాడు. ఆప్షన్స్ 1, సెకండ్ ఆప్షన్ 2, థర్డ్ ఆప్షన్ 3, ఫోర్త్ ఆప్షన్ 4. సో ఇప్పుడు ఇది తీసుకుంటే ఇక్కడ √3 ఉంది, cosec θ అంటే ఏంది 1/sin θ, అంటే √3 ఇంటూ 1 దీన్ని sin 20 అని రాయొచ్చు, మైనస్ sec 20 ఎట్లా రాయొచ్చు 1/cos θ అని రాయొచ్చు, అంటే 1/cos 20 అని రాస్తాం. ఓకేనా. అంటే √3
√3 దీన్ని బై ఇది ఇక్కడ బై sin20 మైనస్ 1/cos20 అని రాయొచ్చు. సో దీన్ని ఎల్సిఎం చేస్తే √3 ఇంటూ cos20 అంటే మనకు ఎల్సిఎం ఏంటి sin20 ఇంటూ cos20 వస్తుంది. సో ఇక్కడ √3 ఇంటూ cos20 మైనస్ ఇక్కడ sin20 అని వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సో ఇప్పుడు న్యూమరేటర్ని నేను 4తో డివైడ్ చేస్తున్నాను. న్యూమరేటర్ని 4తో డివైడ్ చేసి డినామినేటర్ని కూడా 4తో చేస్తాను. 4తో చేస్తే ఇక్కడ √3/2 తీసుకున్నాం. ఓకే. సో న్యూమరేటర్ 4తో మల్టిప్లై √3 cos20 మైనస్ ఇక్కడ sin20 బై డినామినేటర్ని కూడా 4 తోటి మల్టిప్లై చేస్తున్నాను. sin20 ఇంటూ cos20. సో ఇప్పుడు దీంట్లో 4 ఇంటూ దీన్ని నేను ఎట్లా రాస్తున్నానంటే √3/2 ఇంటూ cos20 మైనస్ 1/2 ఇంటూ sin20. ఈ డినామినేటర్లో ఉన్న 4 ఉంది ఇట్లా సెపరేట్ చేశాను నేను. కింద ఏమవుతుంది ఓన్లీ 2 ఇంటూ sin20 ఇంటూ cos20 అవుతుంది. అర్థమైందా ఈ స్టెప్? కింద డినామినేటర్లో 4 ఉంది చూసారా, దీన్ని 2 ఇంటూ 2గా రాసి పైన సెపరేట్ చేశాను. ఈ పైన ఉన్న 4 అట్లాగే ఉంది. అర్థమైందా ఈ స్టెప్? ఓకే సార్. ఓకేనా. సో 4 ఇంటూ దీన్ని నేను cos20 ఉంది, ఇక్కడ √3/2 ఉంది. మరి సైన్లో √3/2 అంటే ఎంత వాల్యూ? సైన్ 60 ఇంటూ cos20 మైనస్ కాస్లో 1/2 అంటే ఎంత వాల్యూ? 30 cos 60 ఇంటూ sin20 బై దీన్ని నేను ఎట్లా రాస్తాను?2 sin θ ఇంటూ cos θ అంటే ఏంది ఫార్ములా? sin 2θ అంటే దీన్ని sin 2 ఇంటూ 20 అని రాయొచ్చు. ఓకేనా. సో ఇది ఇప్పుడు 4 ఇంటూ ఇది sin A cos B మైనస్ cos A sin B అంటే ఫార్ములా ఏంటి? sin ఆఫ్ A మైనస్ B అంటే sin ఆఫ్ 60 మైనస్ 20 బై ఈ కింద డినామినేటర్ ఏంది? ఇది sin ఆఫ్ 2 ఇంటూ 20 అంటే ఎంత? sin 40 అంటే 4 ఇంటూ sin 60 మైనస్ 20 మీన్స్ 40 బై డినామినేటర్లో sin 40. సో sin 40 క్యాన్సల్. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఏంటి? అర్థమైందా? హలో, అర్థమైంది సార్. సో వాల్యూ ఎంత ఇప్పుడు? శ్రీహర్షిని అర్థమైందా ఈ స్టెప్? ఎక్కడన్నా డౌట్ ఉందా? అర్థమైంది సార్. సో డినామినేటర్లో 4ని 2 పార్ట్స్ చేశానమ్మా. అక్కడ పైన 2గా మార్చుకున్నాను, కింద 2 sin θ ఇంటూ cos θగా రాశాను. అంటే దీన్ని మీకు 2 sin θ cos θ ఫార్ములా తెలుసు మీకు. ఏందది? 2 sin 2θ అంటే 2 sin θ cos θ డినామినేటర్ sin 2θ అని రాయొచ్చు దాన్ని. ఓకే. సో లాస్ట్ ప్రాబ్లం చెప్పేసి ఆపేస్తాను. కంప్లీటెడా? నోట్ చేసుకున్నారా? Yes, sir. Completed, sir. ఓకే.
if cos hyperbolic 2x is equal to 241, then cot hyperbolic x is equal to సో మనకు దీంట్లో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఏ 7/√30 and B 11/√30, C 7/2√30, D 11/2√30. ఓకే 11/2√30. సో ఇప్పుడు దీనికి మన గివెన్ ప్రాబ్లంలో cos hyperbolic 2x equal to 240 ఇచ్చారు. మరి మనకు ఏం కనుక్కోమన్నాడు? కాట్ హైపర్బాలిక్ 2x కనుక్కోమన్నాడు కాట్లో. సో cos hyperbolic 2x is equals to మనం ఫార్ములా ఏంటంటే 1 plus tan hyperbolic square x by 1 minus tan hyperbolic square x. ఈ ఫార్ములా ఉన్నది మనకి. సో అప్పుడు cos hyperbolic 2x అంటే ఎంత? 240 ఈక్వల్ టు 1 plus tan hyperbolic square x by 1 minus tan hyperbolic square x. సో ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తాము? క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఇక్కడ 1 రాసి ఇటు క్రాస్ మల్టిప్లై. అప్పుడు ఏమవుతుంది? 1 into 1 plus tan hyperbolic square x. 1 into 1 plus tan hyperbolic square x అంటే ఏమవుతుంది? అదే వస్తుంది 1 plus tan hyperbolic. యా ఇటు సైడ్ 241 into 1 minus tan hyperbolic square x. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? 1 plus tan hyperbolic square x is equal to 241 minus 241 tan hyperbolic square x. సో ఇది లెఫ్ట్ కి తీసుకోండి, ఈ 1 ని ఇటు తీసుకుందాం. అప్పుడు ఇది ఏమవుతుంది? 241 ప్లస్ tan hyperbolic. 241 tan hyperbolic అంటే రెండు కలిసి ఏమవుతుంది? 242 tan hyperbolic square x ఈక్వల్ టు ఈ 1 ఇటు వస్తే మైనస్ అవుతుంది. 241 minus 1 ఎంత? 241 minus 1 ఎంత? 240 అవుతుంది. ఎంత అవుతుంది? హౌ మచ్ ఇట్ ఈస్? 240. 241 minus 240. అప్పుడు tan hyperbolic square x is equals to 240 divided by 241. ఓకేనా? సో అప్పుడు 241 కాదు, 241 కాదు, 242 ఇది. ఈ లెఫ్ట్ సైడ్ ఏంది? 242 ఇది. సో ఇవి రెండు క్యాన్సిల్ చేద్దాం. ఎంత వస్తుంది? 121. ఇక్కడ 2 తో డివైడ్ అయితే 120 అంటే 120 by 121. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనము రూట్ చేయాలి. tan hyperbolic x is equal to under root of 120 by 121. ఇప్పుడు 120 by 121 అంటే మనం 120ని ఎట్లా రాయొచ్చు? 4 into 30గా రాయొచ్చు. 4 into 30 అనా? 4 into 30 by ఇదెంత? 121. సో దీనికి స్క్వేర్ రూట్. 4కి స్క్వేర్ రూట్ 2 అవుతుంది. 2√30 by root of 121 అంటే 11. సో ఇప్పుడు ఆన్సర్ ఏదవుతుంది మరి? tan hyperbolic x is equal to ఇది. మనకు కావాల్సింది ఏంటి? cot hyperbolic x
అంటే ఏం చేయాలి, దాన్ని రివర్స్ చేయాలి. 1/tan అంటే కాట్ కదా. సో కాట్ హైపర్బాలిక్ అన్నప్పుడు 1/tan హైపర్బాలిక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2√30/11. ఇది రివర్స్ అవుతుంది, 11/2√30. సో ఆన్సర్ ఏదవుతుంది అప్పుడు, ఆన్సర్ ఏది? విచ్ ఇస్ ద ఆన్సర్? ఆప్షన్ డి సార్. ఆప్షన్ డి. శ్రేయస్ అర్థమైందా శ్రేయస్ని? ఎస్ సార్, అర్థమైంది సార్. శిరీష ఓకేనా? ఓకే సార్. Okay, with this I complete the class. I stop the class. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. 1 minute అయిపోయిందా? నోట్ చేసుకున్నారా ఇది?